అమెరికా ఎప్పుడైతే అగ్రెషన్ చూపిస్తుందో మంచి వాళ్ళకు కూడా తడిసిపోతుంది, బలాదూర్ అయిపోతారు. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ అమెరికా. మాతో పెట్టుకుంటే సీదా బొగ్గుల పాలైపోతారు అని చెప్పి మాట్లాడతారు. ఇది నిజంగానే వాస్తవమా లేదా మీ కమెంట్ రూపంలో జర ఇంటరాక్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసుకోకపోతే చాలా నరేటివ్లు బిల్డ్ అవుతున్నాయి. అయితే ఇవాళ ప్రపంచం మొత్తం ట్రంప్ని క్లియర్ కట్గా చెప్పాలనంటే ఒక కిడ్నాపర్ రూపంలో చూస్తుంది. అది వాస్తవమా కాదా? ఒక హైటెక్ కిడ్నాప్. అయితే పెద్ద తోపు మాటలు మాట్లాడిన గిరీష్ ఏదో F-35 అది పెట్టినామంటే చిట్టా జర్ర ఊరిస్తున్నా, ఆగుండ్రి వస్తాడికి. దాని తర్వాత ఇక్కడ మహాదేవుడు ఆశీర్వాదం మన మోదీ గారికి పెట్టినామంటే ఆపరేషన్ సింధూర్ మీద కూడా మనం మాట్లాడదాం. ఎవడెవడు ఎంత తోపు తురుము, ఎవడు కొట్టుకపోయేటోడు, ఎవడు దురంధరుడు అని అనేది ఎలా డిసైడ్ చేద్దాం. కేరళ కోస్ట్ దగ్గర జామ్ చేసి పడేసినాం, మా రేడార్లు గుర్తుపట్టినాయి. మళ్ళొకసారి ఇంకొకసారి వస్తే షూట్ చేసి పడేస్తాం చెప్తున్నా. అమ్మా మేము స్టెల్త్ ఫైటర్లం, మేము దొరికిపోయినాం. మళ్ళీ స్టెల్త్ ఎడిపోయిందిరా, చీర్ లీడర్లను పెట్టి ఆడిట్లా చిక్కి అని చికిరి అని ఆడు. ప్రపంచంలో ఒక సలీం ఫేకుగాడు ఎవడని ఉన్నాడు అని అంటే పోయి ట్రంప్. ప్రపంచానికి సలీం ఫేకు ఎవడు అని అంటే ట్రంపే. అమెరికా ఏం చెప్తుంది అని అంటే మేము వెనజులా పోయినాం, అందరివి ధన్ పలగొట్టేసినాం. ఆడ రష్యన్ సిస్టమ్స్ ఉండే, చైనీస్ సిస్టమ్స్ ఉండే, ఎవడు కూడా మాదేం పీక్ కట్టలే. అమెరికా ఎప్పుడైతే అగ్రెషన్ చూపిస్తుందో మంచి వాళ్ళకు కూడా తడిసిపోతుంది, బలాదూర్ అయిపోతారు. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ అమెరికా. మాతో పెట్టుకుంటే సీదా బొగ్గుల పాలైపోతారు అని చెప్పి మాట్లాడతారు. అయితే నేను ఇలా ఫస్ట్ క్వశ్చన్ చిత్రగుప్తు తరఫు నుంచి వేస్తున్నా. ఇది నిజంగానే వాస్తవమా లేదా మీ కమెంట్ రూపంలో జర ఇంటరాక్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసుకోకపోతే చాలా నరేటివ్లు బిల్డ్ అవుతున్నాయి. దయచేసి మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి, మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో స్ట్రైట్ ఇంటూ ది చిట్టా. నేను ఎట్లా పెట్టినానంటే మనోడు మాట్లాడతాడు ఏమన్నానంటే, నేను వెనజులాని అటాక్ చేసిన తర్వాత అంటే అనెక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు క్యూబాన్ చేస్తా, ఇరాన్ చేస్తా, భారత్ కూడా నాతో నేను హ్యాపీ లేను ఎక్సెట్రా అని మాట్లాడతాడు. అయితే ఇవాళ ప్రపంచం మొత్తం ట్రంప్ని క్లియర్ కట్గా చెప్పాలనంటే ఒక కిడ్నాపర్ రూపంలో చూస్తుంది. అది వాస్తవమా కాదా? ఒక హైటెక్ కిడ్నాప్, ఒక పొలిటికల్ కిడ్నాపర్ లెక్క చూస్తున్నది. అయితే పెద్ద తోపు మాటలు మాట్లాడిన గిరీష్ ఏదో F-35 అది పెట్టినామంటే చిట్టా జర్ర ఊరిస్తున్నా, ఆగుండ్రి వస్తాడికి. దాని తర్వాత ఇక్కడ మహాదేవుడు ఆశీర్వాదం మన మోదీ గారికి పెట్టినామంటే ఆపరేషన్ సింధూర్ మీద కూడా మనం మాట్లాడదాం. ఎవడెవడు ఎంత తోపు తురుము, ఎవడు కొట్టుకపోయేటోడు, ఎవడు దురంధరుడు అని అనేది ఎలా డిసైడ్ చేద్దాం. అమెరికా వెనజులాని ఎట్టి పరిస్థితులలో కూడా గెలవలే ఫ్రెండ్స్. ఇది ఒక పైసలు పెట్టి అమ్మే స్టోరీ. దానంతలో అది పబ్లిక్ మాట్లాడుకొని వర్డ్ ఆఫ్ మౌత్ అని అంటాం కదా, అదైతే ఖచ్చితంగా కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే వెనజులాని అమెరికా గెలవలే. ఇవాళ ఎవరెవరో చీర్ లీడర్లు అందరూ కలిసి స్టెల్త్ జెట్లతో మేము చేసినాం, కంప్లీట్గా ఒక రియల్ క్వశ్చన్ మేము అడుగుతున్నాం. వెనజులా ఒక్క బుల్లెట్ కూడా మా మీద ఫైర్ చేయలే. అరే వెనజులా అవకాదు ఎంతరా భయ్, పాపం నీ మీద ఫైర్ చేసే అంత. దాని తర్వాత అమెరికా ఒక పెద్ద క్లెయిమ్ చేసింది. నిజంగా చెప్పాలనంటే ప్రపంచంలో ఒక సలీం ఫేకుగాడు ఎవడని ఉన్నాడు అని అంటే పోయి ట్రంప్. ప్రపంచానికి సలీం ఫేకు ఎవడు అని అంటే ట్రంపే. ఇవాళ ట్రంప్ ఏమని మాట్లాడుతుండో S-300 ఫెయిల్ అయిపోయింది, చైనీస్ రెడార్స్ ఫెయిల్ అయిపోయినాయి, F-35 అనేది వచ్చింది పుచ్చలు వలగొట్టేసింది, రష్యా చైనా ఏవైతే మాల్ మసాలా వెనజులాకి అమ్మింది చూడు అవన్నీ ఇలా ఎక్స్పోజ్ అయిపోయినాయి, సౌండ్స్ క్లీన్ టూ క్లీన్ అని చెప్పి ఏదేదో మనోడు ట్రంప్ మాట్లాడతాడు. అయితే ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం, జరా డిఫెన్స్ ప్యాటర్న్కి వద్దాం, తర్వాత మాల్ మసాలా గట్టికి వద్దాం, ట్రంప్కి ఇద్దాం ఇవాళ గట్టిగా. ఇవాళ డిఫెన్స్ ప్యాటర్న్స్కి ఇట్లా మనం చూస్తే ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్యూర్ అనేది రేడార్ బ్లైండ్నెస్ వస్తుందా? రేడార్ ఏం చేస్తుంది? మిసైల్ ఫైర్ చేస్తుందా, లేకపోతే ప్లేన్లని మిసైల్లని డిటెక్ట్ చేస్తుందా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఈ అవలాగాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, అది మాట్లాడంగానే ఈ పేపర్లు అందరు రాసి ఒక ట్రంప్ అన్నాడు మనం సమాధానం ఇస్తలేమని అంటారు. ఆడు మాట్లాడినోడికి సిగ్గు లేదు, రాసినోడికి సిగ్గు లేదు. రాసినాక మనము ఒకళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తాం చూడు, అగో మోదీ గారు మాట్లాడలే, అగో గిరీష్ గారు మాట్లాడలే, అగో ఎల్లయ్య మాట్లాడలే, అగో మల్లయ్య మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు మాట్లాడాలరా భయ్? నేను అడుగుతున్నా. రేడార్ పని ఏం చేస్తుంది? పెన్ను అగో దుష్మన్లు వచ్చిండ్రు, అది బుల్లెట్ ఫైర్ చేయాలంటే పెన్ను పని ఏం చేస్తుంది? పెన్ను రాస్తుంది. పెన్ను పనే రాయనీకే, బుల్లెట్ ఫైర్ చేయనీకనో మెజైల్ ఫైర్ చేయనీకనో కాదు. సో రేడార్ ఏంది? ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్యూర్ అంటే రేడార్ బ్లైండ్నెస్సా? అంటే గుడ్డిగా అయిందా? రేడార్లు ఎట్లా ఫైర్? ఇప్పుడు ఒక రేడార్ని నువ్వు ధ్వంసం చేసినావు అని చెప్పి ఏదైతే చెప్తున్నాడు కదా ట్రంప్, ఏడనన్నా బ్యాటరీలు ధ్వంసం అయినట్టు మీకు వీడియోలు పెట్టిండా, ఫోటోలు పెట్టిండా? ఎవడు కూడా ఫోటోలు అడుగుతలేడు ఈడ. పోనీ ఎమర్జెన్సీ లాంచ్ అటెంప్ట్స్ మీకు ఏమైనా కనబడ్డాయా? ఏడ కనబడలే. ఏదైనా బంకర్ స్ట్రైక్ కమాండ్స్ మీకు ఏమైనా కనబడ్డాయా? ఏడ కనబడలే. సైలెన్స్ అనేది ప్రూఫా? మీరే అన్నారు కదా మోదీ గారు మాట్లాడతలేరంటే మౌనం అర్ధంగీకారం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ నేను ఇవాళ అమెరికాని అడుగుతున్నా, పెద్ద మాటలు పెట్టుకొని ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడే అమెరికాని అడుగుతున్నా, సైలెన్స్ అనేది ప్రూఫా? ఇట్స్ ఎ ప్రూఫ్ ఆఫ్ డిఫీట్ అని అంట నేను. బికాజ్ యూ ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఎనీ సార్ట్ ఆఫ్
ఎవిడెన్స్ యాజ్ ఫర్ యాజ్ యువర్ క్లెయిమ్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, లేదా అని సమ్టైమ్స్ నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండి వెనకటికి, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆయన ఒక్క డెసిషన్ కూడా తీసుకోడు సార్, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఆ పొజిషన్లో ఉండి డెసిషన్ తీసుకోవాలి కదా అని చెప్పి నా బాస్ని ఒకటి అడిగితే, గిరీష్ సమ్ టైమ్స్ నాట్ టేకింగ్ ఏ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్ అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పిండు. సో నీ సైలెన్స్ అనేది ఇలా నీకు డెసిషన్ అయిందా, మళ్ళీ అదేం చేస్తే మాత్రం నీకు పెద్దగా అదవుతుంది. అయితే ఇలా అమెరికా నేను అది చేసిన అని చెప్తుంది, కానీ అమెరికా ఏం చేసింది అన్నది చెప్తలేదు. ఇప్పుడు డిఫెన్స్ డాక్టరైన్ అనేది 3 లేయర్లలో ఉంటుంది. ఒకటి డిటెక్షన్, ఇంకొకటి ట్రాకింగ్, ఇంకొకటి ఎంగేజ్మెంట్ ఆథరైజేషన్ అని అంటారు. ఫస్ట్ నీకు ఏదైనా నీ మీదికేనేమైనా మెజైల్ వస్తే నువ్వు డిటెక్ట్ చేస్తావు, దాన్ని ట్రాక్ చేస్తావు, దాని పాత ఏందో చూస్తావు. పాత చూసినప్పుడు 2 రకాలుగా చూస్తావు. ఇది ఏడ కొట్టబోతున్నది, దీని పారాబోలిక్ పాత్ ఏ రకంగా ఉన్నది, ఇది ఏడ కొట్టబోతున్నది అనేది ఒక టెంటేటివ్ ఐడియా తెచ్చుకుంటావు, అన్లెస్ అది మిడ్ కోర్స్ డైరెక్షన్ చేంజ్ చేయకపోతే. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తావనంటే, దీని పారాబోలిక్ పాత్ ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే దీని సోర్స్ ఏది. అట్లనే మనం పాకిస్తాన్ వల్ల 2-3 పలగొట్టినాం, ఫేక్ రఫేళ్ళు, ఫేక్ సుకోయిలు చూపించి. ఆపరేషన్ సింధూర్లో మనం ఇది మాట్లాడుకున్నాం. అయితే రేడార్లు అనేది ఎప్పుడైనా మిజైల్ ఫైన్ మనుషులు చేస్తారు. అచ్చా ఈ మిజైల్ ఇట్లా వస్తుంది కాబట్టి దీన్ని న్యూట్రలైజ్ చేయాలి. సో ఇలా ట్రంప్ మాట్లాడుతున్న మాటలలో వాస్తవాలు ఎంత అని చెప్తున్నాను. నేను మాట్లాడేది తప్ప ఫ్రెండ్స్, ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పరు. నేను అబ్సల్యూట్ డేటా మాట్లాడుతున్నా, చిత్రగుప్తుల ఫ్యాక్ట్ తప్ప, డేటా తప్ప వేరేది ఏది మాట్లాడలేదు. ఇప్పుడు వెనజులా ఫైర్ చేయలేదు, మా మోతబర్ ఇది అని అంటారు. అరే హౌలాగా, ఇప్పుడు ఉసామా బిన్ లాడెన్ అప్పుడు కూడా మీరు చినూక్ హెలికాప్టర్లు తీసుకొని వచ్చారు పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఒక బుల్లెట్ ఫైర్ చేసిండా, మళ్ళీ అది న్యూక్లియర్ స్టేటే కదరా, ఆడికి దమ్ము లేదు, ఆడి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కూడా మీవే. ఇప్పుడు బై ఛాన్స్ వెనజులా వాడు మిజైల్ ఫైర్ చేసిండు అనుకుందాం ఈ చినూక్ హెలికాప్టర్ల మీద, లేదా ఈయన F-35ల మీద ఆడు రేడార్ డిటెక్ట్ అయినాక ఆడు ఫైర్ చేసిండు అనుకుందాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు, రేడార్ డిటెక్ట్ చేస్తుంది, ఈ మిజైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని డిటెక్ట్ చేస్తుంది. దీన్ని ఫైర్ చేయాలన్నది మళ్ళీ కింద కూర్చున్న కమాండ్ కంట్రోల్ నాది. సపోజ్ ఇప్పుడు నేను కమాండ్ ఇచ్చిన అనుకో నా మిజైల్స్కి, ఇగో ఈయన కొట్టు అని, యుఎస్ జెట్ అనేది కింద పడిపోతుండే. యుఎస్ జెట్ కింద పడి ఉంటే ప్రపంచంలో అడుగుకోకపోతుండే. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు కొట్టలేడు, అది వేరే విషయం, ఎందుకంటే దాని మినిమం ట్రైనింగ్ అయితే వాళ్ళకు పైలట్స్కి ఉంటుంది ఎట్లా తప్పించుకోవాలా ఏం చేయాలని. సరే యుఎస్ జెట్లు సర్వైవ్ అయినా ఈడు మిజైల్ ఫైర్ చేసిండు అని అంటే ఇంకొక బాగ్దాగ్ చేస్తుండే, ఇల్లు మొత్తం భూస్థాపితం చేసేస్తుండే. కనబడని B-2 బాంబర్లు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఆడు ఫైర్ చేసిన ఆడికి బదనామే, చెయ్యకపోయినా విధ్వంసమే. సో ఈ 2 రకాలుగా వెనజులా వాడు ఏం చేస్తాడు, ఎందుకు పెట్టుకోవాలా అని చెప్పి ఒక చాయిస్ సింపుల్గా తీసుకుంటాడు, నేను ఫైర్ చేయాలి, నేను ఎట్లనో ఓడిపోయేదానికి నేను ఎందుకు ఫైర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర మిజైల్స్ ఉన్నాయో కూడా లేదు నాకు తెలుసు, బికాజ్ ఇట్స్ ఏ సింగిల్ ఎకానమిక్ డ్రివెన్ కంట్రీ బాస్. ఆయిల్ ఎకానమీ మీదనే బతుకుతుంది, మనలాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెట్రా వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు అమెరికా జామింగ్ స్టోరీ అని చెప్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేది చాలా టెంపరీగా పనిచేస్తుంది. జామింగ్ అనేది నువ్వు చేసినప్పుడు సిగ్నేచర్లు ఇవ్వాలి, మళ్ళీ బ్యాటరీలు ధ్వంసమైనాయా, నీ కమాండ్ కంట్రోల్ దగ్గర ఏమైనా విధ్వంసం జరిగిందా, నీ కౌంటర్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, నీ కౌంటర్ రెస్పాన్స్ టైం ఎంత ఉండే, ఇదేమన్నా మాట్లాడిండా అమెరికావుడు? ఏది మాట్లాడలే. ఎందుకు అనంటే మనోడు సీదా ఒక కిడ్నాప్ చేద్దామని పోయిండు, ముందే స్క్రిప్టెడ్ ఉండే, పోయింది, కొట్టిండు, వచ్చిండు. నేను ఇవాళ ఏమని అడుగుతున్నానంటే, అమెరికా రష్యన్ డిఫెన్స్ని చైనీస్ డిఫెన్స్ని చేసింది అని చెప్పి ఒక పరేడ్ చేసిండు కదా. నేను ఇవాళ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరికి, మన ట్రంప్కి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏమని అడుగుతున్నా అంటే, ఆపరేషన్ సింధూర్లా ఒక హై థ్రెట్ ఎన్విరాన్మెంట్ ఉండే, బికాస్ పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ స్టేటు, ఏమన్నా ఎస్కలేషన్ కావచ్చు అని ప్రపంచం మొత్తం భయపడ్డది. పాకిస్తాన్కి చైనీస్ సప్లై చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అమెరికా వాడు సప్లై చేసిన F-16లు కూడా ఉన్నాయి. అంటే మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది పాకిస్తాన్ వాడికి. ప్లస్ ఇంకొకటి వాడికి అమెరికా మద్దతు కూడా బాగానే ఉండే. ట్రంప్ గాడు ఆయన పేరేంది, ఆసిఫ్ మునీర్ గాడు పోయేదో రాళ్ళు రప్పలు చూపిస్తే తీసుకొని నవ్వుకున్నాడు కదా. ట్రంప్ అల్లుడుకో లేకపోతే ట్రంప్ కొడుకుకో మంచి డీల్ కూడా అయినాయి అంట. మీరు మనీ కంట్రోల్ వస్తే తెలుస్తుంది. నువ్వు చెస్ట్ థంపింగ్ పెట్టి బలబల మాట్లాడినావు. కాకపోతే భారత్ ఒక్క మాట మాట్లాడకుండా ఏం చేసింది, ఆపరేషన్ సింధూర్ని 3-4 రోజులలో మిషన్ అచీవ్ చేసి పడేసింది. సిస్టమ్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఏదైతే ఇల్లు S-400 బ్యాటరీని బద్దలు కొట్టిన మేము విధ్వంసం చేసినాం, S-400ని ఇనాపరేషనల్ చేసినాము అని అంటే అదే S-400 దగ్గర పోయి బ్యాటరీల దగ్గర నరేంద్ర మోదీ ఫోటో దిగిండు మొన్న సైలెన్స్ మూబన్ కామ్చాలు. ఇది నా భారత్. నీ లెక్క ఢంకా కొట్టుకుంటా ఫేక్ నరేటివ్లు పైసలు ఇచ్చి స్టోరీలు నడపలే. ఇగో ఇది కాన్ఫిడెన్స్ అని అంటారు. నువ్వు థియేటర్ ఆర్టిస్ట్ విట్రామ్, నువ్వు థియేటర్ ఆర్టిస్ట్వి. నీ సమర్థత అంత గట్టిగా నువ్వు ప్రూఫ్లు ఇవ్వాలి కదా. అండ్ ఎక్కడెక్కడ కొడుతున్నాం, ఎవడెవడిని కొడుతున్నాం అనేది క్లియర్ కట్గా ప్రూఫ్లు ఇచ్చిర్రు. S-300 గురించి అగర్ మనం మాట్లాడితే, S-300 అంటే ఎందుకు భయపడతారో తెలుసా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఈ రేడార్లు అంతా ఫస్ట్ వేవ్ను అబ్జర్వ్ చేస్తాయి. ఏం చెప్పాయి,
దాని తర్వాత ఎస్కలేషన్ కంట్రోల్ దగ్గరికి ఒక కమాండ్ని పంపిస్తుంది. అంటే S-400 S-300 కంప్లీట్ ఇది ఒకటే మిజైల్ పెట్టి కొట్టదు, ఇదే పెట్టి కొట్టదు. దీనికి ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది, దాన్నే కిల్ ఈకో సిస్టమ్ అని అంటారు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు S-300 అనేది మొత్తం ఆపరేషన్ చేయదు. దానికి ఒక టీం కావాలా, రేడార్ల టీం కావాలా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కావాలా, కమాండ్ సెంటర్లు కావాలా, మిసైల్ లేయర్లు కావాలా. ఇప్పుడు మనం S-400కి ఆకాశ్ తీర్ని పెట్టినాం, దానికి సిగ్నల్ దొరికిందంటే ఆకాశ్ తీర్ ట్రిగ్గర్ అవుతుంది, కమాండ్ సెంటర్ నుంచి పోతుంది, మిజైల్ని న్యూట్రలైజ్ చేస్తుంది, దాంతో పాటు ఆ మిజైల్ వేసిన సోర్స్ను కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది మనం ఆపరేషన్ సింధూర్లో చూసినాం. S-400 ఏ రకంగా జబర్దస్త్ పనిచేస్తుందో. అండ్ మోర్ ఓవర్ S-400 మేము తయారు చేసినాం, కానీ మాకంటే సమర్థవంతంగా ఎఫిషియెంట్గా యూజ్ చేసింది భారత్ కదా అని చెప్పి రష్యన్ ఆర్మీ జనరల్ ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు నేనేదో ఒకసారి సైలెంట్ ఉన్నా కదా అని చెప్పి కంప్లీట్గా పర్సెప్షన్ దాన్ని పెట్టుకుంటా అంటే ఎట్లా? రష్యన్ S-300 డిటెక్ట్ చేసిందొచ్చు, బట్ వెనజులా దగ్గర జిగర్ల దమ్ము లేకపోతే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. సింపుల్ టేక్అవే చెప్పాలంటే అమెరికన్ సిస్టమ్స్ ఎట్లుంటాయి తెలుసా? మంచిగా ఇంప్రెషన్ చేయడానికి మాత్రం కలర్ కోటింగ్ వేసి పెడతారు గట్టిగా. కాకపోతే ఆ సర్వైవల్ టాక్టిక్స్ ఏమున్నది అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే పుచ్చలు ఆపరేషన్స్ మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తే 3, 4, 5 నిమిషాలలో మ్యాక్సిమం 5 నిమిషాలలో స్ట్రైకులు చేసి లోపల డీప్ అసెట్స్లను ధ్వంసం చేసి నా పైలట్లు వచ్చేసిరు భారతదేశంలోకి. ఆపరేషన్ సింధూర్లోనైతే 300 కిలోమీటర్ల దూరంలో నుంచే ఎగరగొట్టినాం ఒక్కొక్క డీప్ అసెట్స్. మీరు 30 నిమిషాల పాటు 150 ఎయిర్ క్రాఫ్ట్లు మీదికి పోయి వాడు డిటెక్ట్ చేయలే వీడు డిటెక్ట్ చేయాలంటే మీ అసమర్థత ఎంత ఉందో అన్నది చూసుకో. మా దగ్గర తిప్పి కొడితే 26, 28 రఫేళ్ళు ఉండే. ఆ 26కి 26 రఫేలు పాకిస్తాన్ మీదకి పంపుతామా? మా సమర్థత చూసినావా? టాక్టిక్స్ అని అంటారు, మిలిటరీ టాక్టిక్స్. నంబర్ ఉంది కదా అని చెప్పి విర్రవీగుడు కాదు. యువర్ ఆపరేషన్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ నువ్వు ఎంత భయపడతావు అనేది క్లియర్ కట్గా చెప్తున్నది. ఇది జర పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, మీరు జర వినాలా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆపరేషన్ సింధూరు ప్రపంచానికి ఒకటి చూపించింది ఏంటంటే డిటెక్షన్ బిఫోర్ డిస్ట్రక్షన్. కియాస్ కంటే ముందు కంప్లీట్గా కంట్రోల్ తీసుకోవాలా, ఎస్కలేషన్ కంటే ముందు సైలెన్స్, నిశ్శబ్దం. వద్రాబుజ్జి అని అంటాడు చూడు తనికెల భరణి గారు, ఆ రకంగా. అరే ట్రంప్, నేను ఇట్లనే మాట్లాడతా. అరే ట్రంప్ ఒక కిడ్నాపర్ నువ్వు, నీకు దీనికంటే ఇంకెక్కువ వాల్యూ ఇస్తాం. నా అవకాశం నీ అంత ఉండకపోవచ్చు, నీ లక్ వల్ల నువ్వు ప్రెసిడెంట్ అయినావు, ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను ఇలా నాకు నేనే తిట్టుకుంటున్నా. We were happy when you were elected as a president of United States of America. Today the world is repenting. నువ్వు పెద్ద పెద్ద తోపులు F-35 పోయినాయి అన్నావు కదా, ఇదే F-35 కదరా ట్రంప్. కేరళ కోస్ట్ దగ్గర జామ్ చేసి పడేసినాం, మా డిటెక్టర్ మా రేడార్లు గుర్తుపట్టినాయి. వార్నింగ్ ఇస్తున్నాం, మళ్ళొకసారి ఇంకొకసారి వస్తే షూట్ చేసి పడేస్తాం చెప్తున్నా. అమ్మా మేము స్టెల్త్ ఫైటర్లం, మేము దొరికిపోయినాం. మళ్ళీ స్టెల్త్ ఎడిపోయిందిరా, చీర్ లీడర్లను పెట్టి ఆడిట్లా చిక్కి అని చికిరి అని ఆడు. దొరికిందిరా నీ ఫ్లైట్, స్టెల్త్ ఫైటర్ అని అంటావు కదా. ప్రపంచం మొత్తంలో ఇజ్జత్ పోయింది ట్రంప్. దాన్ని జామ్ చేసి కనీసం ఒక 15-20 రోజులు దాన్ని ఆడ ఎండకు వానకు నానేటట్టు నిలబెట్టినాం. మేము వచ్చి గది చేస్తాం ఇది చేస్తాం అని అంటే ఏ అని చెప్పినాం. మేము ఇంకొక ఫ్లైట్ తీసుకొని అవన్నీ కాదు, ఈయన్నే చేయాలి, ఏమైనా చేస్తే మా ముంగటనే చేయాలి, ఈడ చేస్తే ఏడవైందిరా నీ డిటరెన్స్ ఇన్విజిబిలిటీ. ఇదంతా ప్రపంచం మొత్తంలో ఈ ఆర్డర్లు క్యాన్సిల్ అయినాయి. F-35 ఏదైతే స్టెల్త్ ఫైటర్ అని చెప్పుకుంటారు చూడు, అదే ఒక్క తేజస్ ఆ థ్రస్ట్ ట్రాక్షన్ లేవటానికే పోతున్నప్పుడు, ఆ మ్యానువరింగ్ చేస్తున్నప్పుడు నా పైలట్ ఆయన తేజస్ని కాపాడబోయి ఆయన ప్రాణాలు కోల్పోయింది చూడు, అది భారతీయత. దాన్ని ఎంత పెద్ద ఢంకా మోగించారు వీళ్ళు. ఆడ గంట కూడా నిలబడలే మీ F-35 తెలుసా. కోస్ట్ దగ్గరికి రాగానే భారత్ ఇట్లనే జవాబు ఇచ్చిందా లేదా? నువ్వు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని F-35 పోయి అరే నీ అమ్మ మధురో కానీ నువ్వు చేయనికి F-35 పంపినావనంటే నీ అమ్మ నువ్వు సీన్ ఏంది చెప్పాలా. నీ స్టెల్త్ థియరీ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇలా ఇండియన్ డిఫెన్స్ సర్కిల్లల్లా అమెరికన్ స్టెల్త్ అని అంటే గంటారా మామ, గంట అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాం. F-35 సిగ్నేచర్ ఏదైతే నీకు అహంకారం ఉండే చూడు, దాన్ని భారత్ కొట్టి పడేసింది అంటారు చూడు. చెప్పి మరి కైకెలియారే మామ బోల్కెలియావుస్కు అని అంటారు చూడు. చెప్పి మరి అరే సలింపేకుగా నీకు చెప్తున్నా, నువ్వు నా ప్రధాని నన్నా, నా భారత్ నన్నా, నా కొడక జరాసందుని చీరాలి సీరియస్గా. ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు? ఐఎమ్ అన్హ్యాపీ, సో వాట్, మై ఫుట్, సో వాట్. నువ్వు ఆ రోజు F-35 కూడా మా రేడార్ ఎట్లా పనిచేస్తున్నాయో పంపించినావు. నువ్వు నీ కాడనే తడిసిపోయింది. భారత్తో ఇట్లాంటివి చేయదురే, నరేటివ్ వార్ నడుపుదామని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పిన మోదీకి సీజ్ ఫైర్ చేయమని. అందుకే మోదీ చేసిండు. మళ్ళీ దానికి ఒక్క ఎవిడెన్స్ పెట్టవేంద్రా?
జిందగీ అంతా బతుకు మీద అబద్ధాల బతికేనారా? నీకంటూ ఒక క్లారిటీ ఉంటే ఒక ప్రెసిడెంట్ హోదాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు నువ్వు ఒక హుందాతనం ఉండాలి. గ్యాంగ్స్టర్ ఎట్లుంటాడు? మే ఓ కర్తం, మే ఏ కర్తం, మే ఓ కర్తం, గ్యాంగ్స్టర్ మాటలు ఇట్లనే మాట్లాడతాడు. అందుకే నువ్వు కిడ్నాపర్ ఇవ్వాలి. నువ్వా ఇలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు. నీ స్టెల్త్ ఇన్విజిబిలిటీని పలగొట్టేసినాం మేము మేడికాడికి. మా ప్యాసివ్ డిటెక్షన్ ఎట్లుండే, మా మల్టీ బ్యాండ్ రేడార్స్ ఎట్లుండే, మా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇంటిగ్రేషన్ ఎట్లుండే, మా డెసిషన్ మేకింగ్ ఎట్లుండే. ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూపించినాం, ఏడ్చుకుంటూ కూర్చుంది మీ F-35 ఆడ. అమెరికా వెనజులాలో ఎక్కడ మాట్లాడతలేదు. ఎట్లా డిటెక్ట్ చేసిండ్రు, ఎట్లా ట్రాక్ చేసిండ్రు, ఎట్లా జామ్ చేసిండ్రు, ఏం చేసిండ్రు. ఈ F-35కి ఆర్డర్లో లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా S-300 యూజ్లెస్ అని చెప్తున్నావు. మళ్ళీ ఒక్కసారన్నా అమెరికా S-400తోని మజాక్ ఆడగలిగిందా? నీకు ఒక చిన్న జట్కా ఇచ్చినాం మేము కేరళ పోర్టు దగ్గర, కోస్ట్ దగ్గర. S-500 మీద ఎప్పుడన్నా నీ ప్రతాపం చూపించినావా నువ్వు రష్యన్ మీద? నీ జిగర్ల దమ్ము ఉంటే నువ్వు మొగ పుట్టుక కుడితే, ఒక అయ్యా కుడితే నువ్వు యూక్రెయిన్లో పోయి పెట్టేద్దుండే నీ ఫ్లైట్. ఎందుకు ఇస్తలేవు వాడికి, జెలెన్స్కీ గానికి? S-400ని టెస్ట్ చేద్దామని చెప్పి పంపిస్తలేవు ఎందుకు నీ ఫైటర్ జెట్లు? అరే నీ అంతలో నువ్వే ఒప్పుకున్నావు సిగ్గుదొప్పినోడా. టామ్ హాక్ మిజైల్ నేను జెలెన్స్కీ గానికి ఇయలే నయమైందనని ఉచ్చబడ్డది. ఎప్పుడైతే డ్రోన్లు పుటిన్ ఇంటి మీదకి పోయినాయి చూడు, ఉచ్చబడ్డది. అమ్మా నయమైంది, నేను ఆయనకి టామ్ హాక్ మిజైల్ ఇయ్యలేదనని. ఓడరా నిన్ను చూసి భయపడేది. ఐ హ్యావ్ బీన్ కామ్ వెన్ యూ సెడ్ ఐఎమ్ అన్హ్యాపీ మై ఫుట్. ఇంకా గలీజ్ మాటలు వచ్చినాయి నాకు. బిడ్డ ఐ విల్ షో యూ ది బెస్ట్. మళ్ళీ ఇప్పుడు కొంతమంది మా గిరీష్ జర అట్లా గిరీష్ మేము చూస్తున్నాం కుటుంబ సభ్యులతోనని చెప్పి జర ఆపుతారు కాబట్టి నేను ఆగిన. నువ్వెంత, నీ బతికెంత, నీ ముఖం ఎంత, నా వచ్చింది రైమింగ్లో పెట్టుకో. నువ్వు కొట్లాడింది నీ ఆయిల్ కోసం రా, డెమోక్రసీ కోసమో, హ్యూమన్ రైట్స్ కోసమో, మధురవ్ కోసమో కాదు. ప్యూర్లీ ఆయిల్ కోసము, నీ షేర్ హోల్డర్ల పైసల కోసము, నీ ట్యాక్స్ పేర్లు నీ నేడ పచ్చకడ కొడతారు అన్న భయానికి నువ్వు ఇవాళ ఒక వాడుకున్నావు అంతే, ఇంకేం లేదాడు. ఇది కేవలం ఒక సేల్స్ పిచ్. అమెరికాది ఎట్లుంటుంది తెలుసా ఫ్రెండ్స్? పంచాయతీ అంతా ఒక చిన్న కంట్రీని చూస్ చేసుకుంటారు. ఒక ఓల్డ్ సిస్టమ్ లాంగ్ ఎగో ఉన్న కంట్రీని చూస్ చేసుకుంటారు. వీక్ స్టేట్ని చూస్ చేసుకొని అన్డిస్ప్యూటెడ్గా ఆడ కంటెస్ట్ కూడా చేయలేడు. అమెరికా ఫైట్ లేచిందంటేనే వాడికి అక్కడ పులుసు కారిపోతుంది. ఆడ అసుంటోని చూస్ చేసుకొని గ్లోబల్ ప్లేయర్లాగా చెప్తున్నాం చూసిరా, ఆడు బుల్లెట్ కాదుగా, దా సరిహద్దులకు రా, ఒకసారి నీకు దమ్ముంటే రా, నీ బొమ్మడిదిని అడుగు. बाप हम ही थे पाकिस्तान के और हमेशा हम ही रहेंगे और बाप को मारने वाला आज तक कोई पैदा नहीं हुआ. అర్థమవుతుందా? బాప్ పోతా బైగన్కే బాతా మత్ కర్ అని చెప్తారు. ఓ చిన్న కంట్రీని పట్టుకొని పోయి పెద్దగా చేసి మిలిటరీ విక్టరీ అని అంటే ఇది ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ రాహులగా అని చెప్పి మాట్లాడతారు అందరు. పిచ్చి చాతలు కాకపోతే దీన్ని ఏమంటారు? ఇవాళ అమెరికన్ టెక్నాలజీ అనేది అన్బీటబుల్ అని అంటారు. ఇగో ఇదే నిదర్శనం. ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంది చూడు. వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు మాట్లాడేదంతా ప్రెస్ కాన్ఫరెన్స్లు, పరేడ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అంతే. రియల్ సిస్టమ్స్ ఉంటాయి వీళ్ళకి. రియల్ సిస్టమ్ ఎట్లుంటుంది చూసినాం కదా సింధూర్లో. నూర్కా బేస్ 45/45 బ్రహ్మోస్ బమ్ అని వెళ్ళినప్పుడు ఇంకా అమెరికా అంట, నా అదంట, ఐఎమ్ అన్హ్యాపీ అంట, నా బొంగ అంట. నాట్ ఫైరింగ్ అని అంటే ఫెయిల్యూర్ ఆరా? అడిగి జిగర్లో దమ్ము లేకుండా అందుకే ఫైర్ చేయలే. S-400 అనేది మిజైల్ డిటెక్ట్ చేస్తుంది. మళ్ళీ నువ్వు జామ్ చేస్తే బ్యాటరీలు ధ్వంసం కావాలి కదా దానివి. మళ్ళీ ఏం బీకి నువ్వు? ఫ్రెండ్స్, నరేటివ్ వార్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. నేను దాని మీద ఇవ్వాలని మాట్లాడుతున్నాను. జర జాగ్రత్తగా ఉండురి ఫ్రెండ్స్. లాస్ట్ చిట్టా అదే నరేటివ్ వార్ మీద. మేము మాట్లాడింది కరెక్టా రాంగా మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. ఒక సినిమా చూపించిండు ట్రంప్. బాబు నువ్వు సినిమా చూపిస్తావు స్క్రిప్ట్ రాసి, మేమేంది తెలుసా నిజ జీవితంలో అనుభవించి సినిమాలు తీస్తాం. దురందర్ హే హమ్, దరిందర్ హే తుమ్. భారత్ మాతాకి జై.